10th అయిపోయింది, ఫీజు కట్టలేక గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్న కోసము ఈ వీడియో యూజ్ అవుతుంది. గురుకుల ఇంటర్ అడ్మిషన్. ఈ వీడియో చూసి నెంబడి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. ఇట్లాంటి రాత పరీక్ష లేదు. మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని మీకు 10th వచ్చిన మెరిట్ ఆధారంగానే అడ్మిషన్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తమ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సైనిక్ మరియు నాన్ సిఇఓ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర అడ్మిషన్ల కొరకు ప్రకటన అనేది విడుదల చేశారు. అంటే ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఉంటాయి. అది మీ కేటగిరీ, మీ ఇన్కమ్ని ఆధారంగానే అడ్మిషన్ అనేది ఉంటుంది. గురుకుల ఇంటర్మీడియట్ అడ్మిషన్ అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మార్కులు ఆన్లైన్ ద్వారా మే 15, 2025 లోపు మే 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు అర్హులు వచ్చేసి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయల లోపే ఉండాలి. మన ఇన్కమ్ సర్టిఫికేట్ 2 lakhs లోపే ఉండాలి కంపల్సరీ. అది ఆన్లైన్లో మే 15 లోపు చేసుకోండి. ఈ 10వ తరగతిలో వచ్చిన మార్కులు మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవి ఆధారంగా సీట్లు అనేవి కేటాయించడం ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఎగ్జామ్ లేకుండా మెరిట్ బేస్ ఆధారంగానే ఈ సొసైటీ కింద 7 ప్రీమియం సిఇఓ కాలేజీలు, 31 నాన్ ప్రీమియం సిఇఓ కాలేజు, 202 నాన్ సిఇఓ కళాశాలలు కలవు. ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. ఏ కాలేజీలోనన్నా మీకు సీట్ రావచ్చు. అందుకనేసి మీరు మే 15 లోపు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా, కంపల్సరీ వీడియోని చూసినప్పుడు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.